విమర్శ సాహిత్యానికి అవసరం. ఖచ్చితంగా అవసరమే సార్. సాహిత్యం ముందు ఉంది, తరువాత విమర్శ చేస్తారు. సాహిత్యానికంటే ముందు విమర్శ కాదు, కాకపోతే సాహిత్యానికి చాలామంది విమర్శ అవసరం లేదని అనుకుంటారు. కానీ ఆ సాహిత్యము రాసిన సాహిత్యం అలా ఉండిపోతుంది తప్పితే అది ప్రజల్లోకి వెళ్ళాలంటే మాత్రం విమర్శకుడు అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సాహిత్యం తాలూకా మంచి చెడు, ఒక రచయిత రాసిన ఏదో ఒక కవి రాసిన సాహిత్యంలో ఉండే మంచి చెడులను సాధికారికంగా వెలికి తీసి ప్రజా బాహుళ్యాన్ని తెలియజేసేది రచయిత కాబట్టి ఖచ్చితంగా విమర్శ అవసరము ఎంతైనా ఉందని సందర్భంగా నేనైతే తెలియజేస్తున్నాను. అలాగే రెండో ప్రశ్న అన్నమాట. ఈ చర్చలో విమర్శకుడుకుండే అర్హతలు ఏంటి, విమర్శకుడు తీసుకునే టూల్స్ ఏంటి అనే ఒక ప్రశ్న సదరు సాహితీవేత్తల నుంచి వస్తుందన్నమాట. ఏమైనా వ్యతిరేకత కనబడదు. అలాగని వ్యతిరేకత లేకుండా రాస్తే, పూర్తిగా స్వాకర్షగా రాస్తే, పూర్తిగా ఆ సంబంధిత వ్యక్తిని పొగుడుతూ రాస్తే ఇది విమర్శ కాదు అనే ఒక భావము సాహితీలోకంలో ఉంది. ఈ రెండింటికి కాకుండా పూర్వకాలంలో మనం తీసుకుంటే అదే మన వ్యాకరణ శాస్త్రవేత్త వచ్చి లేదా రాక్షసు కావచ్చు ఎవరైనా వాళ్ళు ఏం చెప్పారంటే విమర్శ అనేది మంచి చెడులను అదే గుణ దోషాలను ఎంచి చూపడము, అది కూడా సాధికారికంగా ఏమాత్రం కారణం లేకుండా వ్యక్తిగతంగా కాకుండా అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఆ అంశంలో ఉండే ఆ విలువలను మనం బయటికి వ్యక్తపరుస్తూ చెప్పాలని అది అప్పటి నుంచి ఉంది. ఆ రకంగా చేసుకుని పోతే ఖచ్చితంగా విమర్శకుడిగానే రాణిస్తాడు. లేదంటే ఈ మధ్య ఎప్పటిలాగే ఈ విమర్శకులు ఎదుర్కొంటున్న సాహితీవేత్తల నుంచి ఎదుర్కొంటున్న ఈ ఏవైతే వాడి బాణాలకు మనం విమర్శకులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేనైతే వ్యక్తపరుస్తాను. థ్యాంక్ యూ.